హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ రెసిపీస్. ఈరోజు వీడియో వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ చుక్కకూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఈ పచ్చడి చేసుకోవడం కోసం చుక్కకూరని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కారానికి తగ్గట్టుగా 10 లేదా 12 ఎండుమిరపకాయలను వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. చుక్కకూర పులుపు ఉంటుంది కాబట్టి మిర్చి ఎక్కువగా పడుతుంది. ఇలా ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసి లో ఫ్లేమ్లోనే చిటపట అనే వరకు ఫ్రై చేయండి. ఇలా నువ్వులు వేగిన తర్వాత నువ్వులని ఎండుమిరపకాయలని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్రను వేసి కొంచెం ఫ్రై చేయండి. జీలకర్ర వేగిన తర్వాత కట్ చేసుకున్న చుక్కకూరను వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మగ్గించండి. ఇలా చుక్కకూర మగ్గి ఇందులో నుంచి వాటర్ బయటకు వస్తున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఇలా చుక్కకూర మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయల్ని నువ్వుల్ని వేసుకోండి. అలాగే రుచికి సరిపడేంత ఉప్పు, 4 లేదా 5 వెల్లుల్లిపాయలని వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం చల్లారబెట్టుకున్న చుక్కకూరను వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాము. తాలింపు కోసం స్టవ్ మీద కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ నూనెను వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజల్ని వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అలాగే 1 కట్ చేసుకున్న ఎండుమిరపకాయని వేయండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 3 లేదా 4 కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లిపాయల్ని అలాగే కొద్దిగా కరివేపాకును వేసి ఫ్రై చేయండి. ఇవి వేగిన తర్వాత ఇందులో 1 ఉల్లిపాయను తీసుకొని సన్నగా తరిగి వేసుకోండి. ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చుక్కకూర పచ్చడిని వేసుకొని ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని టేస్ట్ చూసుకొని ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు కలుపుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, చుక్కకూర పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా చుక్కకూరతో ఇలా పచ్చడిని ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.